బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక న్యాయం కోసం ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. విద్యా ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, భూమి, ఇల్లు, సంక్షేమ పథకాల్లో అర్హులైన వారికి సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ये गोको जय बीसीएससी तेलंगाना, जय बीसीएससी तेलंगाना, जय बीसीएससी तेलंगाना, बीसीएससी तेलंगाना. అయితే మీరు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇచ్చేయాల్సింది వికలాంగులకు జై కాశీరా. ఈరోజు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయం రాజ్యాధికారంపై ఎవరి ఈ సభ యొక్క విషయాలలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ మార్పు మన బీసీఎస్సీ వర్గాలకు ఉన్నటువంటి అక్కడ మన ముందు ఒక నినాదం ఇస్తాం, మీరందరూ నినాద అందరి నినాదం. ఇప్పటిదాకా మనం జై తెలంగాణ మాట ఉంది. హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, ప్రజలకి భూమి లేదు, చేసుకోవడానికి ఉపాధి లేదు. మొత్తం జగిత్యాల ప్రాంతం అంతా దుబాయ్ని కట్టడానికి, తమ రక్తం చిందించడానికి దుబాయ్ మస్కట్కి 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి పోతున్నారు అమ్మాయి. ఇక్కడి నుంచి పెళ్లి కాంగనే వెళ్ళిపోతున్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకోగానే ఇల్లు కట్టడానికో ఒక 4 లక్షల రూపాయలు సంపాదించడానికి దుబాయ్ పోయి రక్తం దారపోసారమ్మ. బొంబాయి కట్టింది జగిత్యాల ప్రజలు, దుబాయ్ కట్టింది జగిత్యాల ప్రజలు. ఏ ప్రజలు అన్నాడు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ అని కేసీఆర్? నీ వెలమదొరలు పోయి, నీ రెడ్డి దొరలు పోయి బొగ్గుబాయిలో పోయి బొగ్గు తీసిర్రా? నీ వెలమదొరలో పోయి దుబాయ్ని కట్టిర్రా? నీ వెలమదొరలో పోయి బొంబాయిని కట్టిర్రా? జగిత్యాల జిల్లా బీసీఎస్సీ ఎస్టీల రక్తంతో బొంబాయిని కట్టినాం, దుబాయ్ని కట్టినాం, బొగ్గుబాయిలో బొగ్గు తీసినాం, మా ప్రజలు తీసినాం. అలాంటి ఈ ప్రజల చేతిలోకి రాజ్యం రావాలి, భూమి రావాలి, సంపద రావాలి, ప్రతి గ్రామంలో హాస్పిటల్ రావాలి, ప్రతి గ్రామంలో మన బిడ్డలకి అద్భుతమైన అమెరికా లాంటి స్కూల్స్ రావాలి, అమెరికా లాంటి హాస్పిటల్, అమెరికా లాంటి స్కూలు, అందరికీ భూమి, అందరం చేసుకోవడానికి చేతి నిండా పని, అందరం శాంతి ప్రేమలతో బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక మంచి శాంతి భద్రతలో రాజ్యం కావాలి. అది ఒకనాడు జగిత్యాల పట్టణంలో ధూళికట్టాలి అవశేషాలు ఉన్న ఆ సమయంలో, ఆ సందర్భంలో ఒక గొప్ప రాజ్యం ఉంది. దాన్ని పునర్నిర్మించడానికి, సామ్రాట్ అశోకుడు కలలుగన్న రాజ్యాన్ని పునర్నిర్మించడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జగిత్యాలలో ఇంత పెద్ద మా భూమి రథయాత్ర కార్యక్రమం తీసుకొని అనేక గ్రామాలకు వెళ్ళి సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూనే సామాజిక న్యాయం, మన బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం కోసం చాలా కాలంగా జగిత్యాల్లో రథయాత్ర చేస్తూ రేపు కొద్ది రోజుల్లో కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించబోతుందమ్మా ఈ మా భూమి రథయాత్ర. కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించే ముందు ఇక్కడ ఒక సభ పెట్టడానికి ఇన్ని కష్టాలు పడి, సమస్యలు పడి, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల దాకా మీటింగ్ ఉంటుందా లేదా, భయంగా ఈ ఫంక్షన్ హాల్ దొరుకుతుందా లేదా, ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ని బెదిరిస్తారు, ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ మనకి ఇవ్వకుండా చేస్తారు, వాళ్ళు ప్రజల్ని రానియకుండా చేస్తారు. ఇవాళ మీ కసి కళ్ళు చల్లారి ఉంటాయి.
3000 మందితో పెట్టుకోవాల్సిన సభ 1000 మందికి కుదించి ఇంత తక్కువ మందితో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద బీఎస్సీ ఎన్నికల రాజ్యం కోసం, సామాజిక న్యాయం కోసం అపరిష్కృతంగా 100 సంవత్సరాల నుంచి 70-80 ఏళ్ల ఈ అగ్రకుల పాలక వర్గాల వల్ల ఏర్పడ్డ ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి మా భూమి రథయాత్ర జరుగుతుంది. ఒక పక్క తెలంగాణ గడ్డ మీద రిజర్వేషన్ల పునర్నిర్మాణం, రిజర్వేషన్ల ఉద్యమాన్ని మళ్ళీ పునర్జీవింపజేసి ఆనాడు సాహు మహారాజ్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు డాక్టర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగబద్ధమై ఆ రిజర్వేషన్లు అసంపూర్ణంగా ఆగిపోతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా లేవు, మండల కమిషన్ ద్వారా పాక్షికంగా అమలవుతున్నాయి. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అమలు చేయడానికి ఎవరికి మనసు ఒప్పట్లేదు. రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు అమలు చేయడానికి మనసు ఒప్పట్లే, బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా లేవు. మేమేం కోరుతున్నామంటే బీసీ జనాభా తగ్గట్టుగా 50% బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలి, ఎస్సీలకు 20% రిజర్వేషన్లు కావాలి, ఎస్టీలకు 10% రిజర్వేషన్ కావాలి, మొత్తం మైనారిటీలైనటువంటి ముస్లింలకి 10% రిజర్వేషన్ కావాలి, 90% జనాభాకి 90% రిజర్వేషన్స్ కావాలి. భూమిలో, రాజ్యంలో, సంపదలో, విద్యలో, ఉద్యోగాల్లో, ఉపాధిలో, సమస్త రంగాల్లో సమాన వాటా కోసం తెలంగాణ గడ్డ మీద 90% ప్రజలకి 90% రిజర్వేషన్ల కోసం తెలంగాణ గడ్డ మీద ఒక యుద్ధం మొదలైతుందని జగిత్యాల ప్రజలకు తెలియజేస్తామని. ఆ రకమైన పోరాటంలో ఈ జిల్లా వాళ్ళంతా పాల్గొని ఈ పోరాటాలను విజయవంతం చేసి ప్రజలకి సేవ చేసి ప్రజలకి అమాయక జగిత్యాల్లో ఉన్న ఈ ప్రజల కోసం మనం పోరాటం చేసి వాళ్ళకు కావలసిన సమస్త రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు, అభివృద్ధి, అధికారం, సామాజిక న్యాయం ఇవన్నీ అమలు చేసే దిశగా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వం మరి ఆ దిశగా పనిచేయాలని, ఇక్కడున్న నాయకులు ఎన్ని సమస్యలు, ఎన్ని నిర్బంధాలు, పోలీసుల నుంచి, ఎమ్మెల్యే నుంచి ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆ నిర్బంధాలను తట్టుకొని ఎదురు నిలబడి ఈ ప్రజల కోసం ఎంత యుద్ధమైనా చేసి ప్రజలకి కావలసిన సమస్త సమస్యల పరిష్కారం చేసి వాళ్ళని చల్లగా చూసే బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వం తీసుకుంటుందని వాగ్దానం చేస్తున్నామమ్మా ఈ సభ నుంచి. ఆ దిశగా ఈ ఉద్యమం ప్రయాణం చేస్తుందని పోలీసులు హృదయం మనవైపోయి ఉంది. పాపం పోలీసులతో మాట్లాడుతుంది, మనసు మనవైపోయి ఉంది. పైనుంచి వచ్చే ఒత్తిడికి తట్టుకోలేక మన మీద నిర్బంధాలు పెడుతున్నారమ్మ. రేపు అధికారంలోకి మనం వస్తే ఆ పోలీసులు మనం వైపు వస్తారమ్మ. ఏం లేదు, సింపుల్. మనం అధికారంలోకి వస్తే మనం చెప్పినట్టు వింటారు. అయినా మీకు అంతరాత్మ ఉంది, ఎన్ని నిర్బంధాలైనా తట్టుకొనేనా న్యాయం వైపు ఉండాలని పోలీసులు కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ ఉద్యమాన్ని మీ ప్రాంతంలో తెలంగాణ గడ్డ మీద మరింత ఉధృతం చేసి ఈ ఉద్యమాన్ని గొప్పగా తీసుకొని పోయి ప్రజలందరి కోసం వాళ్ళ మంచి జీవితం కోసం పాటుపడాలని కోరుతూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.